వెళ్దాం చూపిద్దాం తీసుకుని పుట్టుకుని సార్ సార్ పక్కన తలమ దేకండి అమ్మ కింద వేయండి కాలు అలాగేసండి ఎదురేసి తలమ దేకండి గౌరవ ఎమ్మెల్యే గారికి మణి బుజ్జి గారికి పెరుమాబు గారికి మన కళాశాల సుస్వాగతం. అదే అవసరమైన చోట జరిగితే అందులో అవసరాలను గుర్తించి వారికి తమ సొంత నిధులతో యూనిఫామ్ కళాశాల ధన్యవాదాలు. మన కళాశాల ప్రిన్సిపల్ గారికి తమ సందేశాన్ని సో ఈరోజు మన కళాశాల చేసిన అదృష్టం అని చెప్పాలి. ఎమ్మెల్యే కలిసినప్పుడు మాటల సందర్భంలో నన్ను ఇంటర్మీడియట్కి ఇన్ఫార్మ్ చేయాలి సార్ మీరు కానీ జస్ట్ క్యాజువల్గా మాట మీద రియాక్షన్ చెప్పాలంటే నేను సార్ దాన్ని చాలా సీరియస్గా తీసుకొని చాలా తక్కువ టైం మన అందరికీ ప్రొవైడ్ చేస్తే అప్పటికప్పుడు నైట్ అట్లా ఫోన్ చేశాను ఎందరూ వెళ్తున్నారు ఏంటి చెప్పాలి కానీ వితిన్ 1 or 2 daysలోనే నేను ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకున్నారు. మన రోజు ఆల్రెడీ స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ మనకి ఇవాళ యూనిట్ టెస్ట్ స్టార్ట్ అవుతున్నాయి. సార్ ఇలా గవర్నమెంట్ పెట్టగానే మనం మీరు త్వరగా స్పందించారు. సో మనకి ఇటువంటి ఆర్థిక సహాయం చేస్తున్న మన ఎమ్మెల్యే గారికి మన పెద్దలకి మేయర్ గారికి ఇలా గౌరవం గారికి మన విగ్రహం గారికి అందరికీ ఒకసారి కొద్దిగా తెలియజేసుకుంటూ ఇది సమయభావం వల్ల ప్రోగ్రామ్ రెస్పెక్ట్గా నడుపుతున్నాం. సార్కి చాలా థ్యాంక్ యూ. మా పిల్లల పట్ల మంచి నచ్చుకుంటున్నాం. సరే ఎప్పుడైనా కలిసి ఏదైనా సరే బాగా ఏదైతే మనకి రావట్లేదు. చిన్నారులందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం చాలా సంతోషం. ఏదైతే మరి ఈ డిగ్రీ కళాశాలలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి పిల్లలకు మరి యూనిఫామ్ ని అందిస్తూ మన గౌరవ శాసనసభ్యుల వారి సొంత నిధులతో ఈ యూనిఫామ్ ని అందజేయడం చాలా సంతోషం. ఎందుకంటే మరి గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి మరి ఏ సమస్య వచ్చినా కూడా అది వెంటనే ఆ సమస్యను పరిష్కరించే వరకు కూడా ఆయన నిద్రపోరు. మరి 24 గంటలు మరి ప్రతి రోజు కూడా ఉదయం 9 గంటల నుంచి మరి రాత్రి వరకు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుంది. మరి ప్రతి సమస్యని కూడా పరిష్కరించుకోవడం మరి ఆయన ఉన్నటువంటి గొప్పతనం. ఈరోజు మరి సొంత నిధులతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా మరి విద్యకి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి దానిలో భాగంగా మరి ఇది సొంత నిధులతో ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలియజేస్తున్నాను. ఇప్పుడే మన ఈ కాలేజీ యాజమాన్యాన్ని అడిగా ఎందుకు ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి యూనిఫామ్ గవర్నమెంట్ సప్లై చేస్తారంటే ఇంతవరకు లేదండి. త్వరలో ఏమన్నా అమల్లోకి తీసుకొస్తారేమో దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము శాసనసభ్యుల వారు గత 4 రోజుల క్రితం ఇక్కడికి వస్తే మేము మాట చెప్పడం జరిగింది. వెంటనే ఆయన గురికి ఎంతో ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి 234 మందికి 2 జతల చొప్పున సమకూర్చడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఎమ్మెల్యే గారు ఆదేశిస్తూ పిఆర్ఓ గారు బెల్లమల్లి కిషోర్ గారు దాన్ని అమలు చేయరు. ఎందుకంటే స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా ఆయనే చూస్తారు. అక్కడ పిఆర్ఓగా ఆయనకు మరీ ప్రత్యేకంగా మా టీం తరఫున మా యొక్క కళాశాల తరఫున అలాగే ఏదైతే జూనియర్ కాలేజీ మరి మాకేదైతే ఇంటర్మీడియట్కి నేను ఎంతమంది ఉంటారు కానీ సెకండ్ ఇయర్ వాళ్ళందరికీ యూనిఫామ్ ఉంది, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి లేదని చెప్పారు. మీరు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు యూనిఫామ్ వేసుకుని ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఒక్కళ్ళే మీరు వేసుకోకుండా చూస్తే మీకు వెల్తిగా ఉంటాం ఉద్దేశంతో అది ఎప్పుడో వేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేనైతే సంప్రదించి హోమ్ కల్చరల్ అసోసియేషన్ వారి సౌజన్యంతో మీ అందరికీ కూడా 234 మందికి కూడా 2 జతలు
ఈ యువతే రేపటి బాగుపడుతుంది. మీరు చదువుకునే రోజుల్లో రేపు మీరు మళ్ళీ ఆ వెలుగు చూపిస్తారు. మాకు ఆ జూనియర్ ఇంటర్మీడియట్ లో మాకు యూనిఫామ్ ఇవ్వలేదు, మిగతా వాళ్ళందరికీ ఇచ్చారనేది మీరు ఎక్కడా కూడా మీ జీవితంలో ఎక్కడా కూడా మనసు ఉండకూడదన్న ఉద్దేశంతో, అందులో నేను ఎమ్మెల్యేగా చేస్తున్నప్పుడు అసలు వెళ్తూ ఉండకూడదన్న ఉద్దేశంతో లేడీస్ కి కానీ జెంట్స్ కి కానీ మంచి యూనిఫామ్ మీరు అందరూ కూడా కుట్టించి అందరూ రెగ్యులర్ గా మీరు అందరూ కూడా వేసుకోవాలి. మళ్ళీ మీరు అందరూ వేసుకోవాలి. అందరూ గుర్తు చేస్తున్నారా? ఏదైనా ఫంక్షన్ చేసిన రోజున మీ అందరి దగ్గరికి మళ్ళీ వస్తా, నేను చూస్తా. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే అందరూ కూడా బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో మీరు ఎక్కడైనా మాట్లాడేటప్పుడు మాకు ఇన్ఫార్మ్ ఇవ్వలేదని మీరు యజమాని కానీ ఎక్కడైనా మీరు కామెంట్ చేయకూడదనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా మన యూనిఫామ్ అరేంజ్ చేయడం జరిగింది. మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటూ మరి జూనియర్ కాలేజీ అంటే ఏలూరు చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే కాలేజీ. మా చిన్నప్పుడు దీన్ని కోట ఇప్పుడు కూడా కోట తెప్పటి ప్రసిద్ధి. కానీ దీంట్లో ఇచ్చే వెలుగులోకి వెళ్ళిన విద్యార్థులు ఎవరు ఉండట్లా. మరి మీరు ఆ వెలుగు తీసుకొచ్చే బాధ్యత కూడా మీరు తీసుకోవాలని మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మా చూడే వెంకటరత్నం గారు ఎక్కడ చదువుకున్నట్టున్నాడు, చదువుకున్నారా? మరి ఆయన చదువుకున్నాడు, ఇప్పుడే మరి ఉన్నత స్థానంలోకి ఇప్పుడు వెళ్తున్నారు. మరి ఆయన చివరి స్టేజ్ లో ఏదైనప్పటికీ కూడా మీరు కూడా మరి ఏదో ఒక ఉన్నత స్టేజ్ లోకి రావాలనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా ఎన్ని సకల ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. మీరు తప్పనిసరిగా ఆ ప్రతిభను కనిపించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మీ అందరూ సెలవు తీసుకోవడం చేస్తున్నారనేది మనం తెలుసుకుందాం. మేమైతే మనీ పెట్టి ఒక 750 పెట్టి మేమైతే యూనిఫామ్ కొనుక్కోవడం జరిగింది. కానీ మా జూనియర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు గొప్ప మనసుతో మంచి మనసుతో ఎమ్మెల్యే గారు ముందుకు వచ్చి మేము పిల్లలందరికీ యూనిఫామ్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి యూనిఫామ్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మా జూనియర్స్ ప్రతి ఒక్కరు పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే. ఆ యూనిఫామ్ కొనుక్కోవడానికి కూడా కష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. మేమైతే చాలా కష్టపడ్డాం యూనిఫామ్ కానీ ఫీజు కానీ. కానీ మా జూనియర్స్ కి ఆ కష్టం కలగకుండా ఎమ్మెల్యే సార్ చాలా మంచి మనసుతో ముందుకు వచ్చి మా స్టూడెంట్స్ అనేది యూనిఫామ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మాకైతే గవర్నమెంట్ నుంచి ఫ్రీ బుక్స్ కానీ కాంపిటేటివ్ బుక్స్ కానీ నోట్ బుక్స్ కానీ ప్రతి ఒక్కటి రావడం అయితే జరిగింది. మేమందరం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. మేము గవర్నమెంట్ కాలేజ్ లో చదువుతున్నాం. మేము ఇంత మంచి ఎమ్మెల్యే సార్ పరిపాలనలో ఉన్నామని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అలాగే మేము కూడా మంచిగా చదువుకొని మంచి స్థాయిలో నిలబడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. మేము కూడా మంచిగా చదువుకొని మంచి స్థాయిలో ఉంటామని మాటిస్తున్నాం. ఇంత మంచి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ. మేము మాకు యూనిఫామ్ ఇవ్వడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఫ్రీగా ఇస్తున్నారు. ఇక్కడ ఉన్న చదివిన సీనియర్స్ అందరూ 750 రూపాయలు పెట్టి యూనిఫామ్ అనేది కొనుక్కున్నారు. కానీ ఇప్పుడైతే మాకు 750 రూపాయలు కూడా కట్టే అవకాశం లేదు. మాకు చక్కగా ఫ్రీగా ఇస్తున్నారు యూనిఫామ్ అనేది. అలాగే గవర్నమెంట్ మాకు చాలా పథకాలు అందించింది. అది గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చింది. కానీ ఎమ్మెల్యే గారు అయితే మాకు తన సొంత నిధులతో మాకు యూనిఫామ్ ఇవ్వడం అనేది మాకు చాలా బాగా నచ్చింది. మాకు చాలా ఉపయోగపడుతుంది. ఇంత మంచిగా చేసినందుకు మేము మంచిగా చదువుకొని మంచి పర్సెంటేజ్ తో బయటకు వెళ్ళి మేము మంచిగా ఎదుగుతామని మంచి స్టేజ్ లో ఉంటామని చెప్తూ సెలవు తీసుకుంటూ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మన ఎమ్మెల్యే గారు శ్రీ మరేని కృష్ణ గారు మన అందరికి వాళ్ళ సొంత నిధులతో మన అందరికి యూనిఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా మంచిగా విద్యార్థులందరూ వినియోగిస్తారని ఆశిస్తున్నాము. అంతేకాకుండా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనందరికీ ఎన్నో పథకాలు ఇచ్చారు. అందులో భాగంగాను కానీ ఇప్పుడు దాకా ఎవరు వాళ్ళ సొంత నిధులతో ఏమీ చేయలేదు. కానీ మన ఎమ్మెల్యే మరేటి రాధాకృష్ణయ్య గారు వాళ్ళ సొంత నిధులతో ప్రతి ఒక్క విద్యార్థికి 2 చేతులు ఇవ్వడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. First of all, we have midday meal program. This is the policy. This is the scheme of Dr. Sitama, which gives us delicious food day by day, and we get good, rich, nutritious food, which gives us minerals. This food helps us to get actively in our college and helps us to listen the classes very carefully. We did not get any fatigue or any other diseases by eating this food. Government has also provided us with chitti, egg, and physical activities also. And after that, if we see, we got 4 to 5, we have MCET, online MCET classes. Those are used for competitive exams in the first year and second year. And government also issued the scheme of Alliki Vandanam, which is very useful for our parents. We reduce the burden, we the students reduce the burden of our
చలో 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 జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో, అంతకు మించిన ఆఫర్స్ తో. జీవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్. విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.